మన దేశానికి చెందిన నానావతి అనే ఒక నేవీ కమాండర్ తన భార్యను ఇంటి దగ్గరే వదిలేసి 3 నెలల పాటు తన డ్యూటీకి వెళ్ళాడు. కానీ 3 పిల్లలకు తల్లి అయిన ఆమె తన భర్తకు స్నేహితుడైన మరో వ్యక్తికి ఎలా దగ్గరయ్యింది? వీరి కలయికను కల్లారా చూసిన నానావతి అతన్ని నిర్దాక్షిణ్యంగా ఎలా చంపేశాడు? కళ్ళ ముందే చంపేసినట్టుగా ఎవిడెన్సెస్ ఉన్నా సరే నానావతి శిక్ష పడకుండా ఎలా తప్పించుకున్నాడు? ఈ విషయంలో నెహ్రూ గారు ఎందుకు జోక్యం చేసుకున్నారు? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1959 ఏప్రిల్ 27వ తేదీన మన దేశానికి చెందిన నానావతి అనే ఒక నేవీ కమాండర్ 3 నెలల పాటు తన విధులను నిర్వహించుకొని ఎంతో సంతోషంతో ఇంటికి బయలుదేరాడు. తన భార్య తన కోసం ఎంతో ఎదురు చూస్తుంటుందనుకుని ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. కానీ డోర్ని వారింట్లో పనిచేసే పెద్దావిడ ఓపెన్ చేసింది. దాంతో నానావతి వెంటనే తన బెడ్రూమ్తో పాటు ఇల్లంతా తిరుగుతూ తన భార్య కోసం వెతకసాగాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. దాంతో నానావతి ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్ళి సిల్వియా ఎక్కడా అని అడిగాడు. దానికి ఆమె నిన్న మధ్యాహ్నం బయటికి వెళ్ళి తిరిగి రాలేదు సార్ అని బదులిచ్చింది. దాంతో నానావతి వెంటనే సిల్వియా ఫ్రెండ్కి కాల్ చేసి నిన్న నైట్ నా భార్య మీ ఇంటికి వచ్చిందా అని అడిగాడు. కానీ ఆమె కూడా రాలేదు అని సమాధానమిచ్చింది. దాంతో నానావతికి తన భార్యపై అనుమానం కలిగింది. ఆ అనుమానంతో అతను వారి బెడ్రూమ్ అంతా వెతకసాగాడు. అప్పుడే అతనికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన భార్యకు రాసిన లవ్ లెటర్స్ కనిపించాయి. ఈ ప్రేమలేఖల్లో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలియడంతో నానావతి నిర్ఘాంతపోయాడు. ఏ కష్టమూ రానివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన భార్య తనని ఇలా మోసం చేస్తుందని ఏనాడు ఊహించిన నానావతికి ఆ లెటర్స్ మధ్యలో నుండి ఒక ఫోటో బయటపడింది. ఆ ఫోటోని చూశాక అతను మరింత కుమిలిపోయాడు. ఎందుకంటే ఆ ఫోటో తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ప్రేమహుజాది. కానీ తన ఫ్రెండ్ తనని అలా మోసం చేయడాన్ని భావించిన నానావతి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వెంటనే ప్రేమహుజా ఇంటికి కాల్ చేశాడు. కానీ వారింట్లోని పని మనిషి సైతం ప్రేమ్ గారు నిన్న మధ్యాహ్నం బయటికి వెళ్లారని చెప్పడంతో అతని అనుమానం మరింత బలపడింది. దాంతో అతను వెంటనే ప్రేమహుజా ఆఫీస్కి బయలుదేరాడు. కానీ ఆఫీస్లో సైతం అతను రాలేదని చెప్పడంతో వెంటనే తాము ఎప్పుడు కలుసుకుని ఫామ్ హౌస్కి బయలుదేరాడు. అక్కడ తన భార్య ప్రేమహుజాతో కనిపించిన తీరును చూసి నివ్వెరపోయాడు. కానీ ఏమీ చేయలేని స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రంతా నిద్రపోకుండా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ తన భార్య కోసం దీనంగా ఎదురు చూస్తున్నాడు. అలా ఉదయం 8:30 తన ఇంటికి వచ్చిన భార్యకి తనకు దొరికిన ప్రేమలేఖలు మరియు వారిద్దరూ కలిసి ఉన్న విషయాన్ని చెబుతూ కోపంతో ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి నేరుగా తన ఆఫీస్కి బయలుదేరి తన సర్వీస్ రివాల్వర్ని తీసుకొని నేరుగా ప్రేమహుజా ఇంటికి బయలుదేరాడు. కాలింగ్ బెల్ నొక్కగా వారింట్లో ఉండే పెద్దాయన డోర్ ఓపెన్ చేశాడు. దాంతో నానావతి నేరుగా ప్రేమహుజా రూమ్లోకి వెళ్ళి లోపలి నుండి డోర్ లాక్ చేశాడు. ఏం జరిగిందో తెలియదు. రూమ్లోకి వెళ్ళిన 1 నిమిషం తర్వాత 3 సార్లు తుపాకీ పేలిన శబ్దం బయటకు వచ్చింది. దాంతో వెంటనే ప్రేమహుజా చెల్లెలు మరియు వారింట్లో పనిచేసే పెద్దాయన ప్రేమహుజా యొక్క రూమ్ వైపు పరుగులు తీశారు. బయటి నుండి డోర్ నాక్ చేయగా నానావతి డోర్ ఓపెన్ చేశాడు. కానీ అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి వారు నిర్ఘాంతపోయారు. అక్కడ ప్రేమహుజా టవల్పై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని ఛాతిలోకి 3 బుల్లెట్లు వేగంగా దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అలా నానావతి అక్కడి నుండి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు. రూల్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు గానీ లేదా స్వయంగా అతనే లొంగిపోయినప్పుడు గానీ 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి. అలా పోలీసులు నానావతిని మరుసటి రోజే కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న నేవీ అధికారులు నానావతిని తమకు అప్పగించాలని, ఈ వ్యవహారాన్ని తామే పరిష్కరించుకొని న్యాయస్థానానికి అన్ని విధాలుగా సహకరిస్తామని కోరారు. కానీ జడ్జ్ దానికి అంగీకరించిన నానావతి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తనను కూడా ఒక సామాన్యుడిలాగే పరిగణించి కేసును విచారించమని కోరారు. ఇదే అవకాశంగా భావించిన ప్రేమహుజా చెల్లెలైన మేమేహుజా నానావతికి ఉరిశిక్ష పడేంత వరకు అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ఈమె తరపు న్యాయవాది కోర్టులో ఏమని వాదించారంటే నానావతి భార్య అయిన సిల్వియాకు ప్రేమహుజాతో అక్రమ సంబంధం ఉందన్నమాట వాస్తవం. అయితే ఈ అక్రమ సంబంధంలో ప్రేమహుజాతో పాటు సిల్వియాది కూడా తప్పు ఉంది. అప్పుడు నానావతి తన భార్య చేసిన తప్పుకు ఆమెకు విడాకులిచ్చి ఉండవచ్చు, లేదా ప్రేమహుజాపై చట్టపరంగా పోరాటం చేసి ఉండాల్సింది. కానీ అతను తన భార్యది తప్పే లేనట్టుగా
ప్రేమహుజాని చంపేందుకు పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపేశాడు. ఉద్దేశపూర్వకంగానే చంపేశాడు కాబట్టి నానావతికి చట్ట ప్రకారం ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించవలసిందిగా కోర్టును అభ్యర్థించారు. దీనికి ప్రతిస్పందనగా నానావతి గారు స్వయంగా ఏమని వాదించారంటే, నా భార్య ప్రేమహుజతో కలిసి ఉండటం నా కల్లారా చూశాను. ఆ మరుసటి రోజే ఇంటికి వచ్చిన నా భార్యతో నేను తనకు విడాకులిస్తానని తేల్చి చెప్పేశాను. కానీ ఆమె మీద ప్రేమతో ఏమని అడిగానంటే, ప్రేమహుజాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా, అలాగే మనకు పుట్టిన 3 పిల్లల్ని అతను చూసుకుంటాడా అని అడిగాను. కానీ నా భార్య నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో నేను ఇదే విషయాన్ని ప్రేమహుజాని కూడా అడగాలనుకున్నాను. కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే నా సర్వీస్ రివాల్వర్ని నా వెంట తీసుకెళ్లాను. ప్రేమహుజా ఇంటికి వెళ్ళి నా భార్య పిల్లల్ని చూసుకుంటావా అని అడిగాను. దానికి ప్రేమహుజా మాట్లాడుతూ, నేను పడుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా ఆస్తులు కూడా సరిపోవు అంటూ ఎగతాళి చేసినట్టుగా మాట్లాడాడు. దానికి నేను కోపంతో, మరి అలాంటప్పుడు నా భార్య జోలికి ఎందుకు వచ్చావు అంటూ అతని కాలర్ పట్టుకున్నాను. అలా ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ప్రేమహుజా నా దగ్గర ఉన్న తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించాడు. అలా ఆ ప్రయత్నంలోనే పొరపాటున 3 బుల్లెట్లు అతని బాడీలోకి దూసుకెళ్లాయి. దాంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమే కానీ నేను కావాలని చేసింది కాదు. అందుకే నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే ముందస్తుగానే పోలీసుల ఎదుట లొంగిపోయాను అని వాదించారు. ఒక నేవీ ఆఫీసర్ తన స్నేహితుణ్ణి హత్య చేశాడు అనే వార్త దేశమంతటా దావానలంలా వ్యాపించింది. ఈ విషయం తెలిసిన నెహ్రూ గారు నానావతికి శిక్ష పడకుండా కాపాడాలనుకున్నారు. ఇలా నెహ్రూ గారు నానావతిని కాపాడాలనుకోవడానికి 2 బలమైన కారణాలున్నాయి. వాటిలో మొదటిది, ఈ కేసు నడుస్తున్న సమయంలో మన దేశానికి చైనాకు మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో నానావతికి శిక్ష పడితే దేశంలోని మిగతా సైనికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయవచ్చు. తద్వారా దేశ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. నంబర్ 2, నానావతి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే ప్రేమహుజాను చంపేశాడు. ఇలాంటి సమయంలో నానావతికి శిక్ష పడితే మిగతా సైనికులు తమ భార్యలను ఇళ్ల దగ్గర వదిలి సైన్యంలోకి రావాలంటే అభద్రతకు లోను కావచ్చు. దీనికి తోడు దేశంలోని మిగతా యువకులు సైతం సైన్యంలో చేరేందుకు సుముఖత చూపించకపోవచ్చు. అందువల్ల నెహ్రూ గారు నాటి డిఫెన్స్ మినిస్టర్ అయిన వికే కృష్ణమేనన్ గారికి నానావతికి శిక్ష పడకుండా చూడమని సలహా ఇచ్చారు. దాంతో బాంబే హైకోర్టు ఈ విషయంలో న్యాయం చేసేందుకు జ్యూరీ ట్రయల్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది. ఈ జ్యూరీ ట్రయల్ సిస్టమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, తీర్పునిచ్చే జడ్జి గారితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరపున న్యాయవాది మరియు బాధితుడి తరపున వాదించే న్యాయవాది 3 కలిసి 9 మంది నిపుణుల్ని ఎంపిక చేస్తారు. ఈ 9 మంది కేసు విచారణ జరుగుతున్నప్పుడు 20 వాదనలు వినాల్సి ఉంటుంది. అలా వాదనలు విన్న తర్వాత 5 కంటే ఎక్కువ మంది ప్రజలు నేరస్తుడి తప్పు లేదని భావిస్తే అతనికి శిక్ష పడకుండా కాపాడవచ్చు. ఇలా ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే మన దేశంలో ఉంటూ పాకిస్తాన్కు తొత్తులుగా పనిచేసే కొంతమంది నేవీ అధికారులు నానావతి దగ్గర ఉన్న కొన్ని రహస్యమైన డాక్యుమెంట్స్ని దొంగిలించాలనుకున్నారు. నానావతి INS మైసూర్కి కమాండర్గా పనిచేస్తున్నారు. అందువల్ల ఆయన వద్ద దేశ భద్రతకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారం ఉంటుంది. ఈ సమాచారాన్ని దొంగిలించేందుకు ఒకరోజు పట్టపగలు 2 వ్యక్తులు ముసుగు వేసుకొని ఇంట్లోకి చొరబడి సిల్వియాను బెదిరించి ఆ డాక్యుమెంట్స్ కోసం ఇల్లంతా వెతకసాగారు. అయితే తాను జైలుకు వెళ్తే ఇలా జరుగుతుందని ముందే ఊహించిన నానావతి ఆ డాక్యుమెంట్స్ని తన ఇంట్లో ఉంచకుండా ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు. దాంతో వారు ఎలాంటి డాక్యుమెంట్స్ దొరక్కపోవడంతో కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజే మరో వ్యక్తి వచ్చి సిల్వియాను కలిశాడు. అతను ఏమన్నాడంటే, నీ భర్త జైల్లో ఉన్నాడు. చేసిన నేరానికి అతనికి ఖచ్చితంగా ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎలాంటి ఉద్యోగం లేని ఒంటరి మహిళకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. అందుకే నేను నీకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నువ్వు నానావతి దాచిపెట్టిన దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని మాకు ఇవ్వాలి అని కోరాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. నిజానికి సిల్వియా నానావతి జైలుకు వెళ్లిన మొదటి రోజు నుండే అతన్ని కలిసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ నానావతి ఆమె మీద కోపంతో తిరస్కరిస్తూ వచ్చాడు. కానీ ఒకరోజు ఆమెను కలిసేందుకు అంగీకరించాడు. అలా నానావతిని కలిసిన సిల్వియా తాను అతన్ని మోసం చేయాలనుకోలేదని, తాను విధుల్లోకి చేరిన మరుక్షణం నుండే ప్రేమహుజా తనని ఇంప్రెస్ చేసేందుకు నిరంతరం ప్రయత్నించేవాడని, అలా అతని మాటలు నమ్మి మోసపోయానని తన మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదంటూ ఏడుస్తూ అతనికి దగ్గరయ్యింది. అలా తన భార్యను చూసి జాలిపడిన నానావతి తామిద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అలా కొద్ది రోజుల తర్వాత బాంబే హైకోర్టు ఏర్పాటు చేసిన జ్యూరీ ట్రయల్ సిస్టంలోని 9 మంది సభ్యుల్లో
8 మంది నానావతి ఉద్దేశపూర్వకంగా చంపలేదు కాబట్టి అతను నిర్దోషి అని చెప్పారు. కానీ జడ్జి గారు వారి నిర్ణయాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే ప్రేమోజ చనిపోయినప్పుడు అక్కడ నానావతి మాత్రమే ఉన్నాడు. పైగా అతను చెబుతున్న మాటల్లో స్పష్టత లేదు. ఎవరైనా తన భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే విడాకులిస్తారు, లేదా చంపేస్తారు, లేదా తెలిసి తెలియనట్టు మౌనం వహిస్తారు. అంతేగాని నా భార్యని పెళ్లి చేసుకుని నా పిల్లల్ని చూసుకుంటావా అని ఎవరైనా ఇంటికి వెళ్ళి అడుగుతారా? నానావతి తాను ప్రేమహుజతో గొడవపడిన క్రమంలోనే 3 బుల్లెట్లు అతని బాడీలోకి దూసుకెళ్లాయని చెబుతున్నాడు. కానీ అంత గొడవ జరిగినప్పుడు కనీసం ప్రేమహుజ టవల్ కూడా ఎందుకు ఊడలేదు? అలాగే ప్రేమహుజ ఇంట్లోని పని మనిషి నానావతి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడని చెబుతున్నాడు. పైగా అలా లాక్ చేసిన 1 నిమిషంలోనే ప్రేమహుజపై కాల్పులు జరిగాయి. కానీ మాట్లాడడానికి వెళ్లిన వ్యక్తి డోర్ ఎందుకు లాక్ చేశాడు? కేవలం 1 నిమిషంలోనే నానావతి ప్రేమహుజతో మాట్లాడడం, ఇద్దరూ గొడవపడడం, అతనిపై కాల్పులు జరగడం ఇవన్నీ జరిగాయా అని జడ్జి గారు ప్రశ్నించారు. సో నేరం జరిగిన తీరును చూస్తే నానావతి పథకం ప్రకారమే చంపాడని అర్థమవుతుందంటూ బాంబే హైకోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దాంతో అతని భార్య ఈ కేసుని సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. కానీ సుప్రీంకోర్టు సైతం ఇదే తీర్పుని పునరుద్ఘాటించింది. ఆ సమయంలో మహారాష్ట్ర గవర్నర్గా నెహ్రూ గారి చెల్లెలైన విజయలక్ష్మి పండిట్ గారు ఉన్నారు. నెహ్రూ మొదటి నుండి నానావతిని బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి నానావతిని క్షమాభిక్ష పిటిషన్కి ఆర్జీ పెట్టుకోమన్నారు. కానీ ఈ క్షమాభిక్ష పిటిషన్కి ప్రేమహుజ చెల్లెలు అభ్యంతరం చెప్పకూడదు. మేమేహజ కూడా నానావతి ఆల్రెడీ 3 ఏళ్ల నుండి కస్టడీలో ఉంటున్నాడు. పైగా హైకోర్టు, సుప్రీంకోర్టులు సైతం అతను నేరస్తుడనే తీర్పునిచ్చాయి. అందువల్ల తాను ఈ కేసులో గెలిచానని భావిస్తూ క్షమాభిక్ష పిటిషన్కు అంగీకరించింది. కానీ నానావతిని విడుదల చేసే సమయంలోనే తమ కమ్యూనిటీకి చెందిన మరో వ్యక్తిని సైతం విడుదల చేయాలని ఆమె షరతు విధించింది. అలా నానావతితో పాటు మరో వ్యక్తి సైతం రాష్ట్రపతి అందించే క్షమాభిక్షపై జైలు నుండి విడుదలయ్యారు. ఆ తర్వాత నానావతి తన కుటుంబంతో పాటు కెనడా వెళ్లి స్థిరపడ్డారు. మరి నానావతి గారికి క్షమాభిక్ష ప్రసాదించడం సరైన నిర్ణయమేనా, లేదా అందరూ నేరస్తుల్లాగే అతన్ని కూడా శిక్షించి ఉండాల్సిందా? మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.